కార్తీక పురాణం 9వ అధ్యాయం. కార్తీక మాసం విష్ణు పార్షద యమదూతల వివాదం. ఓ యమదూతలారా, మేము విష్ణుదూతలము వైకుంఠము నుండి వచ్చితిమి. మీ ప్రభు అగు యమధర్మరాజు అటువంటి పాపాత్ములను తీసుకొని రమ్మని మిమ్మల్ని పంపెను అని ప్రశ్నించిరి. అందరూ జవాబుగా, కాలం సాక్షులుగా ఉండి ప్రతిదినం మా ప్రభువు కడకు వచ్చి విన్నవించుచుందురు. మా ప్రభువులు వారి కార్యకలాపాలను చిత్రగుప్తునిచే చూపించి ఆ మనుజుని అవసాన కాలంలో మమ్మల్ని పంపి వారిని రప్పించెదరు. పాపులు ఎటువంటి వారిలో వినుడు. వేదొక్క సదాచారములు విడిచి వేద శాస్త్రములు నిందించువారును, గోహత్య బ్రహ్మ హత్యాది మహాపాపములు చేసిన వారు, పరస్త్రీలను కామించిన వారును, పరాన్నబుక్కులు, తల్లిదండ్రులను, గురువులను, బంధువులను కులవృత్తి తిట్టి హింసించు వారునను, జీవహింస చేయు వారునను, దొంగ పద్ధతులతో వడ్డీలు పెంచి ప్రజలను పిండించు వారును, జారతత్వం, చోరత్వం, భస్త్రలగు వారును, ఇతరులను ఆస్తిని స్వాహ చేయువారును, సితుహత్య చేయువారును, సరైన వారిని కూడా వదలకుండా బాధించువారును, చేసిన మేలు మరిచి కృతజ్ఞతలు, పెండ్లిడ్లు, శుభకార్యములు జరగనివ్వక అడ్డు తగిలే వారిని పాపాత్ములు. వారు మరణించగానే తన కడకు తీసుకువచ్చి నరకమందు పడదోసి దండింపమని మా యమధర్మరాజు గారి ఆజ్ఞ అని అటులుగా అజామినుడు బ్రాహ్మణుడికై పుట్టి దురాచారములకు లోనై కులభస్తుడై జీవహింసలు చేసి కామాంధుడై వారి వరుసలు లేక సంచరించిన పాపాత్ముడు వీని విష్ణు లోకమునకు ఎట్లు తీసుకొని పోవుదురు అని అడగగా, విష్ణుదూతలు, ఓ యమకింకులారా, మీకెంత ఎవికేకులు, మీరు ధర్మ సూక్ష్మములు తెలియవు, ధర్మ సూక్ష్మములు ఎట్టివో చెప్పుదము వినుడు. సజ్జనులతో సహవాసము చేయువారును, జపదాన ధర్మము చేయువారును, అన్నదానము, కన్యాదానము, గోదానము, సాలగ్రామదానము చేయువారును, అనాథ ప్రేత సంస్కారములు చేయువారును, తులసి వనము పెంచిన వారును, తటాకములు తవ్వించిన వారును, శివకేశములను పూజించువారును, సదా హరి నామస్మరణ చేయువారును, మరణకాలమందు నారాయణ అని శ్రీహరిని గాని శివుణ్ణి గాని స్మరించునను, తెలిసి గాని తెలియక గాని మరో రూపమున్న హరినామస్మరణ చెవినబడిన వారును పుణ్యాత్ముడు. కాబట్టి అజామినుడు ఎంత పాపాత్ముడు అయినను మరణకాలంన నారాయణ అని స్మరించుచు చనిపోయిన గాను మేము వైకుంఠమునకు తీసుకొని పోవుదము అని పలికిరి. అజామినుడు విష్ణుదూతల సంభాషణలు ఆలకించి ఆశ్చర్యమైంది. ఓ విష్ణుదూతలారా, పుట్టిన నాటి నుంచి నేటి వరకు శ్రీమన్నారాయణ పూజ గాని వ్రతములు గాని ధర్మములు గాని చేసి ఎరగను. నవమాసములు మోసి కనిపెంచిన తల్లిదండ్రుల సహితము ప్రణమిల్లలేదు. వర్ణ ఆశ్రములు విడిచి కులభస్రుడై నీచకుల కాంతలతో సంసారము చేసి తిని నా కుమారుని అందున్న ప్రేమచో నారాయణ అని అన్నంత మాత్రాన నన్ను ఘోర నరక బాధల నుండి రక్షించి వైకుంఠమునకు తీసుకొని పోవుచున్నారు. ఆహా, నేనెంత అదృష్టవంతుణ్ణి! నా పూర్వజన్మ సుకృత్రము, నా తల్లిదండ్రుల పుణ్యఫలమే నన్ను రక్షించుతుంది అని పలుకుచూ సంతోషముగా విమానము ఎక్కి వైకుంఠముకేగను. కావున ఓ జనక చక్రవర్తి, తెలిసి గాని తెలియక గాని నిప్పును ముట్టిన నిట్టులు బొబ్బలెక్కి బాధ కలిగించునో అటులను శ్రీహరిని స్మరించిన ఎడల సకల పాపములు నశించి మోక్షము నొందురు. ఇది ముమ్మాటికి నిజం. ఇట్లు స్కాంద పురాణతంగ వశిష్ఠపోక్త కార్తీక మహత్య మండలి నవ మహావద్యములు 9వ రోజు పారాయణం సమాప్తం. Please subscribe. Thank you for watching.